హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రావుగారిల్లు. టిఫిన్స్‌లోకి మరో టేస్టీ చట్నీతో మీ ముందుకొచ్చానండి. పల్లీలతో టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే స్టైల్‌లో చేశానండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోస, వడ, ఊతప్పంలోకి నంబర్ 1 చట్నీ అండి. రోడ్ సైడ్ బండ్లు, సైకిళ్ళపై టిఫిన్స్ అమ్ముకునే వాళ్ళు కూడా దాదాపుగా ఇలాగే చేస్తారండి. రండి ఈ టేస్టీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బాండీలో 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లో ఉండాలండి. సన్న సెగపై పల్లీలు వేయించుకుంటే చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. మంట హైలో ఉంటే పల్లీలు పైన వేగిపోయి త్వరగా రంగు వచ్చేస్తాయండి. లోపల మాత్రం పచ్చితనం ఉండిపోతుంది. అదే సన్న మంటలో ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపల కూడా పూర్తిగా వేగి రుచిగా ఉంటుందండి చట్నీ. చూడండి, పల్లీలు చక్కగా వేగాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లపరచాలి. అదే బండిలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి కట్ చేసుకున్న 6-7 పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించాలి. టిఫిన్స్ కోసం చేస్తున్న చట్నీ కదండి, నూనె తక్కువగా ఉంటేనే బాగుంటుంది. చివర్లో తాలింపు కోసం మరి కొంచెం వేస్తాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. కారం ఎక్కువ తినేవారు ఇష్టాన్ని బట్టి మిర్చి వేసుకోవచ్చండి. చూడండి, పచ్చిమిర్చి ఇలా వేగాక పొట్టు తీసుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఓ రెబ్బ కరివేపాకు కూడా వేసి 10 సెకండ్ల పాటు ఫ్రై చేయాలి. 2 రెబ్బల చింతపండు కూడా వేసి కలుపుకోవాలి. నేను మిక్సీ పట్టేటప్పుడు 1/2 టీ స్పూన్ చింతపండు గుజ్జు కలుపుతానండి. చివరగా 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కాస్త సెగ తగలనిచ్చి స్టవ్ కట్టేయాలి. బయట టిఫిన్ బండ్లపై చేసే పల్లి చట్నీలో వెల్లుల్లి వేస్తారండి. ఆ చట్నీలో సీక్రెట్ వెల్లుల్లి, కరివేపాకేనండి. హోటల్స్, రెస్టారెంట్స్ పల్లి చట్నీల్లోనూ వెల్లుల్లి, కరివేపాకు వేస్తారండి. మిక్సీలో పల్లీలు, మిర్చి మిశ్రమం, రుచి సరిపడ ఉప్పు వేసి ముందుగా పొడి చేసుకోవాలండి. చూడండి, నేను కొద్దిగా చింతపండు గుజ్జును కలుపుతున్నాను. మీకు పులుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ కొద్దిగా చింతపండు వేస్తే మాత్రం చట్నీకి మంచి రుచి వస్తుంది. నీళ్లు పోయకుండా ముందుగా పొడి చేసుకోవాలండి. ఈ పల్లీల పొడిలో కొద్దిగా నీళ్లు పోస్తూ తగినంత చిక్కదనం వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చట్నీ చిక్కదనం ఇలా ఉండాలి. మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి చట్నీలో కలిపేస్తే మరి కాస్త పలచపడుతుంది కదా, ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చట్నీ మరీ చిక్కగాను పలచగాను ఉండకూడదండి. ఇలా ఉంటే తినడానికి అనువుగా ఉంటుంది. ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు వేయాలండి. మిర్చి ఫ్రై చేసిన బాండీలోనే టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. దీంట్లో టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించాలి. చూడండి, ఇలా వేగాక 3 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి చిటపటలాడనిచ్చి చట్నీలో కలిపేస్తే సరిపోతుంది. టిఫిన్ సెంటర్స్ స్టైల్ పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా ఏ టిఫిన్తోనైనా సర్వ్ చేసేయచ్చు.
నేనైతే వేడి వేడి దోశలతో వడ్డించానండి. చూసారా దోశలు ఎంత పలచగా ఉన్నాయో? నానబెట్టుకున్న మినపప్పు, రేషన్ బియ్యాన్ని తగిన రీతిలో రుబ్బుకుంటే దోశలు ఇలా పలచగా వస్తాయండి. ఈ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. దోశలు పల్లీ చట్నీ కాంబినేషన్ అదిరిపోయిందండి. ఇడ్లీ, వడ, ఊతప్పంలో కూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్లీ చట్నీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేయచ్చండి. బోర్ అనిపించకుండా అప్పుడప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ని మార్చుకుంటూ చట్నీలు చేస్తే అంతా ఇష్టంగా తింటారు. వెల్లుల్లి, కరివేపాకు ఫ్లేవర్స్తో చట్నీకి మరింత రుచి వచ్చిందండి. చట్నీ స్పైసీగా ఉండాలనుకునేవారు 2-3 పచ్చిమిర్చి ఎక్కువ కలుపుకోవచ్చు. కారాన్ని బట్టి కూడా పచ్చిమిర్చిని సరి చూసుకుని వేసుకోవాలి. మీరు కూడా ఈ టేస్టీ చట్నీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.